టైంలో మీకు వన్ బై వన్ కాకుండా ఒకేసారి 4 బ్రేకింగ్ వార్తల్ని అలాంగ్ విత్ విజువల్స్ చూపిస్తాం. సో మొదటి బ్రేకింగ్, రేపు జరగబోయే చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి సంబంధించి అందుతోంది. సినీ రాజకీయ ప్రముఖులు హాజరవుతున్నారు. సెకండ్ బ్రేకింగ్, హాలీవుడ్ సప్లై చేస్తే కఠిన చర్యలు తప్పవని మంత్రి దామోదర్ హెచ్చరించారు. హోటల్ యాజమాన్యాలతో కూడా భేటీ అయ్యారు. థర్డ్ బ్రేకింగ్, మాదాపూర్లోని మోషి పబ్ కేసులో ఒక ట్విస్ట్ అయితే వెలుగులోకి వచ్చింది. ఈవెంట్ మేనేజింగ్ పేరుతో ఢిల్లీ గ్యాంగ్ మోసం చేసినట్టుగా ఇందులో తేలింది. ఇక ఫోర్త్ బ్రేకింగ్, హైదరాబాద్ లో భారీ వర్షాల నేపథ్యంలో మ్యాన్ హోల్స్ పై జీహెచ్ఎంసీ అలర్ట్ అయింది. సో ఇవి ఈ సమయానికి ఉన్న 4 బ్రేకింగ్ వార్తలు. వీటికి సంబంధించిన డీటెయిల్స్ లోకి వెళ్ళిపోదాం. సో మొదటి బ్రేకింగ్, రేపు సీఎం గా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ వేడుకకు మోదీ, అమిత్ షాతో పాటు సినీ రాజకీయ ప్రముఖులకు ఆహ్వానాలందే. రేపు ఉదయం 11:27 కేసరపల్లిలో చంద్రబాబు సీఎం గా ప్రమాణం చేయనున్నారు. సెకండ్ బ్రేకింగ్, హోటల్స్ లో కల్తీ ఫుడ్ పై ప్రభుత్వం సీరియస్ అయింది. హోటల్స్ అసోసియేషన్ తో మంత్రి దామోదర భేటీ అయ్యారు. ఆహారం కల్తీ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. గత కొన్ని రోజులుగా హైదరాబాద్ లో నాణ్యత లేని ఆహారంపై టీవీ9 వరుస కథనాలు ప్రసారం చేస్తోంది. ఇక థర్డ్ బ్రేకింగ్, హైదరాబాద్ మాదాపూర్ మోషి పబ్ కేసులో ట్విస్ట్, ఈవెంట్ మేనేజింగ్ పేరుతో ఢిల్లీ గ్యాంగ్ మోసం పాల్పడింది. టిండర్ యాప్ యువతులతో ఒక స్కామ్ అయితే జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం పోలీసులు ఈ యాప్ ఎవరు నడుపుతున్నారు ఏంటి, వాళ్ళంతా ఏంటి, ఈ ఆగడాలన్నీ బయట పెట్టే పనిలో ఉన్నారు. రైట్, ఇక హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది కాబట్టి మ్యాన్ హోల్స్ ఒకవేళ తెరిస్తే కఠిన చర్యలు ఉంటాయని, నిబంధనలు ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు కూడా తప్పవని జీహెచ్ఎంసీ వార్నింగ్ ఇచ్చింది. నగరంలో పలు ప్రాంతాల్లో మ్యాన్ హోల్స్ కు సేఫ్టీ గ్రిల్స్ ఏర్పాటు చేశారు. నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఇవి సమయానికున్న 4 బ్రేకింగ్ వార్తలు.